ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం అంటే బిలో పవర్టీ లేనటువంటి ప్రజలందరికీ కూడా పనిని కల్పించి వారికి కొంత జీవనోపాధి కోసం కొంత భద్రతను కల్పించడం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అత్యంత యాక్సెసిబిలిటీ కలిగినటువంటి సంబంధిత మంత్రి అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఆల్రెడీ వారికి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వమే మొత్తం ఉపాధి హామీకి సంబంధించిన పనిని భరిస్తోంది కాస్ట్ ఆఫ్ వర్క్ కి. అలాగే రైతులు కూడా తనంతట తానుగా తన వ్యవసాయ ఖర్చులను కూడా వారే భరిస్తున్నారు. అలా కాకుండా వ్యవసాయ ఆధారిత రైతు కనెక్టివిటీ, రైతుతో కనెక్టివిటీ పెంచి ఉపాధి హామీని రైతులతో కనెక్ట్ చేస్తే డెఫినెట్ గా కొంత లాభం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం 70% భరించి 30% ఆ కన్సర్న్ రైతు ఎవరికైతే పని అవసరమో రైతు భరిస్తే దానివల్ల ఈ అవినీతి అనేటువంటిది గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పోతుంది. అంతేకాకుండా రైతు కూడా తన దగ్గరుండి పని చేసుకుంటాడు కనుక ఈ ఉపాధి హామీ చేసేటువంటి కూలీలు కూడా అలాగే మాక్సిమం ఒక 70% వరకు తన ఖర్చులు రైతుకు మిగిలి రైతు కూడా చాలా తన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకొని ఈ రైతుకి వ్యవసాయ ఖర్చులు తగ్గించుకొని వారు ఆనందంగా జీవితం గడిపేటువంటి అవకాశం ఉంటుంది. అవినీతి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ పన్నుల ద్వారా వచ్చినటువంటి ప్రతి రూపాయికి కూడా ఖచ్చితమైన అకౌంటబిలిటీ ఉంటుంది అనేటువంటిది చాలా మంది రైతులు వారి అభిప్రాయం తెలుస్తున్నారు. ఆ 30% కూడా రైతులకు ఎందుకు ఇవ్వాలనంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు లేదా రాజకీయ పెత్తందారులు వారు తమ పనులు మాత్రమే ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి 30% యూటిలైజ్ చేసుకుని మిగతా నా సామాన్య రైతులు నోరెత్తలేనటువంటి పేద ప్రజలు నోరెత్తలేనటువంటి సామాన్య ప్రజానీకానికి అన్యాయం జరగకుండా 30% కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వారు భరించి చేస్తే అప్పుడు ఫ్రీ అయితే ఎవరో ఒక్కరే భరిస్తారు. కొంత కాస్ట్ ని కనెక్ట్ చేస్తే డెఫినెట్ గా అందరికి సమానంగా అందుతుంది అనేటువంటిది ప్రజలందరి అభిప్రాయం. అంతేకాకుండా అది ఎక్కువగా కూడా సన్న చిన్నకారు రైతులకు మాత్రమే అందేటువంటి కార్యక్రమం చేయగలిగితే పెద్ద రైతులు ధనవంతులు అలాగే భూకామందులు వాళ్ళకి ఇటువంటి అవసరాలు లేవు, వాళ్ళు సొంతంగా చేసుకోగలరు. ఈ సన్న చిన్నకారు రైతులు ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఎంతో యాక్సెసిబిలిటీ కలిగినటువంటి ఈ అభిప్రాయం అతను తన మనసులో ఆల్రెడీ వ్యక్తపరిచినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో పెట్టి ఈ కార్యక్రమాన్ని అతి త్వరలో రైతులకు అందేటి చేయవలసిందిగా రైతులందరూ కోరుకుంటున్నారు.